ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ కి సినీ ఇండస్ట్రీలో మంచి ఫేమ్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాంటిది కాజల్ అగర్వాల్ కి యాక్సిడెంట్ అయిందని అండ్ అలాగే తన పరిస్థితి విషమంగా ఉందంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే రూమర్స్ కన్నిటికి చెక్ పెడుతూ కాజల్ అగర్వాల్ అయితే రియాక్ట్ అయ్యారు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ కి మంచి ఫేమ్ సంపాదించుకున్నారు సినీ ఇండస్ట్రీలో. అలాంటిది కాజల్ అగర్వాల్ చనిపోయారని అండ్ అలాగే తన పరిస్థితి విషమంగా ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు అయితే చక్కర్లు కొట్టాయి. సో దీనికి సంబంధించి కాజల్ అగర్వాల్ కూడా రియాక్ట్ అయితే అయ్యారు. ఏమంటారు మేడం దీని గురించి? అంటే అసలు ఎందుకు ఇట్లాగా ఒక వ్యక్తి మీద ఇట్లా రూమర్స్ వస్తాయి అంటే మనకి సోషల్ మీడియా ఎక్కువయ్యాక ఇది మరీ ఎక్కువైంది. అంటే గతంలో కూడా ఉన్నాయి. మీకు సాధారణంగా ఇలాంటి రూమర్స్ ఎప్పుడు వస్తాయంటే పొలిటీషియన్స్ ఏదైనా బెడ్ మీద ఉంటే, వాళ్ళు ఐసీయూలో ఉంటే అయిపోయింది, అంతా అయిపోయింది, చనిపోయారు అంటూ ఓ స్ప్రెడ్ వచ్చేస్తుంది, ఫేక్ న్యూస్ వచ్చేస్తుంది. మళ్ళీ కాదు 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 ఆయన స్టేబుల్ గా ఉన్నారు అంటారు. సరే పోనీ చాలా వయసు అయిపోయింది, వాళ్ళకి ఏదో అయింది, వాళ్ళు బాగలేదు అని అలాంటి వాళ్ళ మీద ఏదైనా న్యూస్ వచ్చింది అనుకోండి, సర్లే అనుకుంటాం. కానీ ఇటీవల కాలంలో కోట శ్రీనివాసరావు గారి మీద వచ్చింది, అంతకుముందు వేణుమాధవ్ గారి మీద వచ్చింది, ఇంకా చాలా మంది సినిమా యాక్టర్స్ మీద. అంటే అది ఏంటో మనకు ఆనందం అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళు బాగున్నారు, వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకున్నారనో లేకపోతే ఇంకేదో చేశారనో ఒక మంచి న్యూస్ స్ప్రెడ్ చేసాం అనుకోండి, అర్థం ఉంది. లేకపోతే పలానా సినిమాలో ఆయన నటిస్తారట, లేకపోతే ఈవిడ నటిస్తారట, అది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చనిపోయారు, లేకపోతే వాళ్ళకి ఏదో అయిపోయింది, లేకపోతే బ్యాంక్రప్ట్ అయిపోయారు, వాళ్ళు అప్పులు చేసేసారు, లేకపోతే వాళ్ళు ఎవరినో మోసం చేసేసారు, తెలియకుండా రూమర్స్ స్ప్రెడ్ చేయటం. అట్లా ఇప్పుడు కాజల్ అగర్వాల్కి యాక్సిడెంట్ అయింది, ఆవిడ ఇంకా నో మోర్ అన్నట్టుగా ఒక ఫేక్ న్యూస్. అసలు ఏమనాలి? శుభ్రంగా ఉన్నారు ఆవిడ ఇటీవల కాలంలో కన్నప్ప సినిమాలో పార్వతీదేవిగా చేశారు, మంచు విష్ణు మూవీ అది. తర్వాత ఇప్పుడు ఇండియన్ 3లో కూడా ఆవిడ నటిస్తున్నారు. తర్వాత రామాయణంలో ఆవిడ చేయబోతున్నారు. అసలు మీకు మంచి యాక్ట్రెస్ ఆవిడ. మీకు మిస్టర్ పర్ఫెక్ట్, తర్వాత డార్లింగ్ లో కూడా ఆవిడే అనుకుంటారు కదా ప్రభాస్ తోటి, ఆర్యా 2 కాదు. అంటే ఆ 2 సినిమాల్లో ఎస్పెషల్లీ ఆవిడ చాలా అందంగా చాలా బాగా చేశారు ఆవిడ చెప్పాలంటే. అంటే మనకి అట్లా గుర్తుండిపోయే పాత్రలు షేక్ చేస్తుంది కదా అమ్మాయి. అంటే చాలా ఇన్నోసెంట్ గా అనిపిస్తుంది అమ్మాయి. అంటే మొదటి నుంచి కూడా చాలా ఇండస్ట్రీలో వచ్చాక నెమ్మదిగా తను పుంజుకుని చాలా మంచి క్యారెక్టర్స్ చేసి ఆవిడకంటే ఒక పేరు తెచ్చుకున్నారు. చాలా అందంగా సౌమ్యంగా అనిపిస్తారు ఆవిడని చూస్తే, నవ్వు కూడా బాగుంటుంది. మీకు కాజల్ని చూస్తే చాలా అంటే మనసుకి హాయిగా అనిపిస్తుంది. అంటే ఎటువంటి పటాటోపం లేకుండా, ఆడంబరంగా ఉండకుండా సింప్లిసిటీ అనిపిస్తుంది మనకి. ప్లస్ ఆవిడ ఎక్కడ కూడా వార్తల్లో ఉన్న వ్యక్తి కూడా కాదు, కాంట్రవర్సీస్ ఎక్కడా లేవు. ఎందుకంటే ఆవిడ పేరు ఎవరితోటి లింక్ చేసి కానీ మరో రకంగా కానీ అట్లా ఏదీ లేదు. అంటే తను వచ్చారా, ఆవిడ పని చేసుకున్నారా, వెళ్ళిపోయారా అట్లా. సో అటువంటి కాజల్ అగర్వాల్ మీద ఇట్లాంటి న్యూస్ రావటం అనేది ప్రజలకు ఒక ఇంత నిరాశగా ఉంది. ఇంకొకటి ఆవిడే స్పందించారు, నేను కూడా చూశాను, దయచేసి ఇట్లాంటివి నమ్మకండి, నేను శుభ్రంగా ఉన్నాను, నాకేమీ కాలేదు. ఆవిడ రిక్వెస్ట్ చేస్తున్నారు ఇట్లా ఫేక్ న్యూస్లు పెట్టే వాళ్ళని మంచి న్యూస్లు స్ప్రెడ్ చేయండి, ఎందుకు ఇలాంటివి చేస్తారు మీరు, ఎందుకు టైం వేస్ట్ పనులు ఇవన్నీ అంటూ ఆవిడ ఉద్బోధ కూడా చేశారు. అది కరెక్ట్ కదా. ఇప్పుడు ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రపంచంలో, తెల్లారు లేస్తే మనం స్ప్రెడ్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఏదో ఒక క్యాన్సర్కి వ్యాక్సిన్ కనుక్కున్నారనో లేకపోతే ఇంకేదో, అంటే ప్రజలకు ఉపయోగపడే అంశాలు మనం స్ప్రెడ్ చేయటం వేరు. ఒక మనిషి చనిపోయారంటూ ఫేక్ వార్తల వల్ల ఏం కలిసి వస్తుంది మనకి? ఎంతో మంది మీద ఇట్లా నెగిటివ్ వచ్చిందండి మనకి తెలిసి. మేడం ఇంకొకటి, ఇట్లా చనిపోయారు అనేది పక్కన పెడితే, ఇప్పుడు నార్మల్ గా ఆకతాయిలు అమ్మాయిలు కనబడితే చాలు సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్స్ కానివ్వండి, లేకపోతే ఒక ఫోటోని ట్యాగ్ చేస్తూ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు అయితే పెడుతున్నారని చెప్పొచ్చు. ఏంటంటారు? అంటే మొన్న చూసుకుంటే కనుక శ్రీరంగ సుధా మీద అలాంటి కామెంట్స్ పెట్టడం, అంతకుముందు రమ్య గారిని మీద రేప్ చేస్తామంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే వీళ్ళందరూ కూడా ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారు అమ్మాయిల్ని. అంటే వాళ్ళు బెదిరిస్తే మనం బెదిరిపోతామా? అంటే ఇప్పుడు వాళ్ళకు ఉండే ఒకే ఒక ఆయుధం ఏంటి? ఆడవాళ్ళు అనేసరికి వాళ్ళ శరీరం. అవునా? శరీరాన్ని మీరు మీ ఇష్టానికి చేసేస్తాము, శరీరాన్ని మేము పాడు చేస్తామని మీరెవరు కదా? అంటే ఎంత చీప్ మెంటాలిటీస్ మీవి. ఒక ఆడపిల్లని మీరు ఆ రకంగా చూస్తున్నారంటే మీరు మీ బ్రాటప్ ఏంటి అసలు? అందరి తల్లిదండ్రులు చెడ్డవాళ్ళని నేను అన్నాను, కానీ కొంతమంది తల్లిదండ్రులు పట్టించుకోరు. కొంతమంది తల్లిదండ్రులు కొడుకు అలా ఉంటే ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటారు, సర్లే వాడు మగాడని. నీ ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు, తల్లి ఉంటారు,
లేకపోతే అత్త ఉంటారు, ఇంకెవరో ఉంటారు మీ ఇంట్లో. అసలు అట్లా ఎట్లా జుగుప్సగా మాట్లాడతారు మీరు? ఆడపిల్ల శరీరం అనేది ఎవడు పడితే వాడు కమెంట్ చేయడానికి కాదండి ఉన్నది. వాళ్ళ శరీరం వాళ్ళది, వాళ్ళ భావాలు వాళ్ళవి, వాళ్ళ ఇష్టాలు వాళ్ళవి. మీరెవరు మాట్లాడటానికి? చాలా తప్పది. అంటే ఎంత బాధిస్తుందంటే, ఏమండి ఇప్పుడు నేను ఒక ఫ్రాక్ వేసుకుని వెళ్తానండి, నా ఇష్టం అది, అంత మాత్రాన్ని నువ్వు నన్ను కమెంట్ చేసే హక్కు నీకేముంది కదా? నిన్న మనం ఒక వీడియో చూసాము, ఆవిడెవరు ఇప్పుడు ఈ బిగ్ బాస్ది, ఆ ప్రియాంక జైనా ఎవరో ఒక అమ్మాయి చాలా షార్ట్ ఫ్రాక్ వేసుకుని చాలా ఇబ్బందిగా కూర్చుంది. అంటే నేను అనేది ఏంటంటే, మీరు అటైర్ మీ ఇష్టం, కానీ మీరు ఇబ్బంది పడుతూ కమెంట్స్ని ఆహ్వానించకండి అలాంటప్పుడు. మీకు అర్థమైందా? ఎవరో పెట్టారమ్మా గౌను మరీ పొడుగైందేమో నీకని పెట్టారు. అంటే మరీ షార్ట్ ఉంది, షీఈ్ అనేబుల్ టు, అంటే తను కవర్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతోంది. అంటే కొన్ని డ్రెస్సులు అట్లా ఉంటాయి. మీకు గుర్తుంది, ఆ మధ్య కాలంలో కూడా ఎవరో ఒక హీరోయిన్ చాలా ఇబ్బందికరమైన డ్రెస్ వేసుకుని వచ్చి, ఇప్పుడు మనది కాంది మనం ఎందుకు వేసుకుని ఇట్లాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలంట. నేను వేసుకోవడం తప్పని అంటలే, డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఉండాలి అంతే. అది పొట్టిగా ఫ్రాక్ వేసుకున్నారా, లేకపోతే మీరు స్లీవ్లెస్ వేసుకున్నారా, దాని మీద నేనేమి కమెంట్ చేయను, ఎవరైనా చెయ్య, మనకు అనవసరం అది. కానీ అది అందంగా ఉండాలంట. మీరు చూపించుకోవటంలో కూడా వల్గారిటీ కాకుండా ఒక అందం చూపించండి. మీరు వేసుకోండి, చక్కగా వేసుకోండి, బాడీ ఉన్నదే చూపించుకోవటానికి, అది ఎవడు కాదనండు. ఆ చూపించుకోవటంలో అందంగా చూపించండి, కనీ కనిపించకుండా చూపించండి అంటారు. అలాగే కాజల్ అగర్వాల్ మీరు తీసుకుంటే, తను ఫ్రాక్స్ వేసుకుంటుంది, అన్నీ వేసుకుంటుంది, సినిమాల్లో చక్కగా ఉంటుంది, కానీ మనకి ఎక్కడ వల్గారిటీ కనిపించింది. నేను చెప్తున్నది అది. వేసుకోవడం తప్పు కాదు, వేసుకున్న దాంట్లో అందంగా ఉండాలి. సో ఏది ఏమైనా ఇవాళ మనం చెప్పేది ఏంటంటే, దయచేసి ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి, ఎవరిని కూడా బాధ పెట్టకండి. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పడం వల్ల ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది నిజంగా సూసైడ్ కూడా చేసుకుంటారు. జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి అట్లా. లేదు, కొంతమంది ఆ బాధ తట్టుకోలేక రకరకాలుగా బిహేవ్ చేస్తారు, డిప్రెషన్లోకి వెళ్తారు కొంతమంది. అందుకని ఒక వార్త ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఊరికే ఏదో సరదాగా స్ప్రెడ్ చేయడాలు, మీరు నవ్వుకోవటానికో, లేకపోతే మీరు ఫేమ్ అవటానికో, లేకపోతే మీరు డబ్బులు సంపాదించుకోవటానికో, మీరు లైకులు సంపాదించుకోవటానికో చేయకండి అని మనం చెప్తున్నాం. మేడం ఇంకొకటి ఫైనల్ గా, అంటే ఇలాంటివి సామాన్య మహిళలే కాదు, రాజకీయ నేతలు కానివ్వండి, సెలబ్రిటీస్ కూడా ఇలాంటివి ఫేస్ చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే ఎలాంటి చట్టము ముందుకు రావాలి ఇలాంటివి అరికట్టడానికి? అంటే రోజు రోజుకి ఇలాంటి వ్యాఖ్యలు ఇంకా బాగా వస్తున్నాయని చెప్పొచ్చు. ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, ఎలాంటి ఇవి తీసుకోవాలి? ఈ మధ్యనే మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఒక ఉపసంఘం వేశారు మంత్రులతోటి. సో ఇట్లాంటి ఫేక్ వార్తలు ఇచ్చేవాళ్ళు కదా, పొలిటికల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ కోసం అని ఒక చట్టం తీసుకొస్తున్నాం అన్నారు. సో ఓవరాల్ గా ప్రతి రాష్ట్రం కూడా ఒక చట్టం తేవాలండి. లేదు, కేంద్రం ఒక చట్టం తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తే కూడా ఇలాంటివి తగ్గుతాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ.